జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. రేపు లోక్సభలో 2 బిల్లులు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. రేపు లోక్సభలో 2 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. రైట్, జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. రేపు లోక్సభలో 2 బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. అందులో 129వ రాజ్యాంగ సవరణ బిల్లు ఒకటి, 1963లో చేసిన కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు ఉండనుంది. అయితే 2 బిల్లులకి పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం లభిస్తే 2029లో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలోని అన్ని చట్ట సభలకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులేస్తోంది. జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. రేపు లోక్సభలో 2 బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, 1963లో చేసిన కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రసాద్, ప్రసాద్ చెప్పండి. ఒకే దేశం ఒకే ఎన్నిక సంబంధించినటువంటి చెందినటువంటి బిల్లు రేపు లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. దీనికి సంబంధించినటువంటి 2 బిల్లులు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. కేంద్ర కేబినెట్ కూడా దీనికి ఆమోదించింది. దీనికి సంబంధించి రేపు లోక్సభలో 2 బిల్లులు కూడా ప్రవేశపెడతారు. ఒకటి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, అదేవిధంగా రెండవది కేంద్ర 1963లో చేసినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినటువంటి చట్టము. ఈ చట్టానికి కూడా సవరణ చేయాల్సి ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఈ 129 రాజ్యాంగ సవరణలో 82A ఆర్టికల్లో ఒక అంశాన్ని పొందుపరచడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం ఎప్పుడైతే ఈ లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయో కాలపరిమితిని తెలియచేస్తూ నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారాన్ని 82A అధికరణలో చేర్చడం జరిగింది. ఆ రకంగా 127వ అధికరణ కూడా చేస్తుంది. ఇవన్నీ కూడా బహుశా ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైనా రాష్ట్ర అసెంబ్లీ గనక రద్దయినట్లయితే, లోక్సభ రద్దయినట్లయితే మిగిలిన కాలానికి, అంటే 5 ఏళ్ల కాలం పాటు ఈ సభలు అమల్లో ఉంటాయి. కాబట్టి మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి అన్న అంశాన్ని కూడా పొందుపరిచేందుకు గాను 127వ అధికరణకు సంబంధించి కూడా సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టానికి కూడా సవరణ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా దీంట్లో అంతర్భాగంగా ఉన్నటువంటి 1991లో చేసినటువంటి ఢిల్లీ అంటే దేశ రాజధాని కేంద్ర పాలిత ప్రాంత చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 2019లో చేసినటువంటి జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టంలో కూడా కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా ఈ సవరణలన్నీ కూడా కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినటువంటి చట్ట సవరణలోనే భాగంగా ఉంటాయి. ఇవన్నీ కూడా కాలపరిమితి, అసెంబ్లీ కాలపరిమితిని నిర్దేశించడం, అదేవిధంగా దానికి చెందినటువంటి కాలపరిమితిని నోటిఫై చేస్తూ ప్రభుత్వం ప్రకటించడం లాంటి అంశాలు ఈ చట్టాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైనటువంటి రూపం తీసుకునేందుకు గాను రేపు లోక్సభలో 2 బిల్లును ప్రవేశపెట్టగానే ఈ 2 బిల్లును కూడా సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించడం జరుగుతుంది. అక్కడ అన్ని పార్టీలు చెందినటువంటి ఈ కమిటీలో ఉన్న వారంతా కూడా అన్ని పార్టీలతో సంప్రదింపులు జరపడం, అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ చెందినటువంటి స్పీకర్లతో కూడా సమగ్రంగా చర్చించి వారి అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్లను సంప్రదించడం అంటే ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీలు, అదేవిధంగా ప్రజలు ఇతరత్ర ఇచ్చినటువంటి నివేదికలు కానీ అభిప్రాయాలు కానీ వాటన్నిటి కూడా మదింపు చేసి స్పీకర్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీకి అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు దేశంలో ఉన్నటువంటి నోబుల్ లారెల్స్, అదేవిధంగా మేధావులు, న్యాయ కోవిదులు వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం, తద్వారా
ప్రజల యొక్క అభిమతాన్ని కూడా తీసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేసేందుకు అవకాశం ఉంది. ఈ రకంగా సమగ్రంగా అన్ని సంప్రదింపులను అన్ని అభిప్రాయాలను పరిగణలో తీసుకున్న తర్వాత అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఈ రెండు బిల్లులు కనుక పార్లమెంటు ఆమోదం కనుక లభించినట్లయితే, ఉభయ సభల ఆమోదం లభించినట్లయితే 2019 మేలో సార్వత్రిక ఎన్నికలు పూర్తి స్థాయిలో ఇటు లోక్సభకు అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలకు అన్ని చట్టసభలు కూడా ఒకేసారి సమాంతరంగా ఎన్నికలు జరగాలన్నదే ఈ యొక్క బిల్లుల యొక్క ఉద్దేశం. బిల్లులు చట్టరూపం దాల్చిన తర్వాత ఆ మేరకు ప్రభుత్వం పెద్ద ఎత్తున దీనికి సంబంధించి రాజకీయాల్లో రాజకీయ వ్యవస్థలో పెను మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రెండు బిల్లు కూడా పెద్ద ఎత్తున దేశ రాజకీయాలను మలుపు తిప్పేందుకు నాంది పలుకున్నాయన్న అంశం మేధావులు చెప్తున్నారు, రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా ఈ కసరత్తు చేసి ఏకాభిప్రాయాన్ని సాధించడం ప్రభుత్వం ముందున్నటువంటి పెద్ద సవాలు. ప్రభుత్వమే దీనికి చొరవ తీసుకోవాలన్న అంశాన్ని కూడా భారత రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో వేసినటువంటి అత్యున్నత కమిటీ కూడా దీనిపై స్పందిస్తూ మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం దీనికి చొరవ తీసుకోవాలి, అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించాలి, ఆ మేరకు సంప్రదింపులు జరపాలని చెప్పి కూడా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చెప్పాడు. అదేవిధంగా 23వ లా కమిషన్ కూడా దీనికి సంబంధించి కూడా కొన్ని సిఫారసులు చేసింది. వీటిని కూడా పరిగణలో తీసుకోవాల్సి ఉంది. దాంతోపాటు ఇతర ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత సమగ్రంగా దీనికి ఆమోదం లభించినట్లయితే 2029లో ఇటు లోక్సభకు అదేవిధంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా సమాంతరంగా ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అయితే 2005 నుంచి 2025 నుంచి 2026, 2027, 2028 కూడా వరుసగా అనేక రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఒక కాల పరిమితిని కూడా నిర్దేశిస్తూ కూడా ఈ చట్టంలో పొందుపరిచే అవకాశం ఉంది. ఆ రకంగా ఎన్నికలు ముందుకు జరిగినట్లయితే కొద్ది కాలంలో ఎన్నికలు జరిగే అంశాన్ని పొడిగించే అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్నికలు మరింత దూరంగా ఉన్నట్లయితే 2 ఏళ్లు ఆ మేరకు ముందే కనుక ఎన్నికలు జరగాల్సి వస్తే ఆ రాష్ట్ర అసెంబ్లీ కూడా ఎన్నికలు జరిగిన తర్వాత సమాంతరంగా ఒకేసారి అన్ని అసెంబ్లీలు కూడా రద్దు కావటం, అదేవిధంగా ఒకేసారి ఎన్నికలు జరిగేందుకు అనేక అంశాలు ఈ చట్టంలో ఈ బిల్లులో పొందుపరచడం జరిగింది. ఈ బిల్లులకు మోక్షం లభించడం అంటే పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం లభించడమే పెద్ద సవాలు. ఆ మేరకు ఈ సవాలును అధిగమించే ప్రయత్నాలు ప్రభుత్వం చేసేందుకు ఉపకరిస్తుంది. ఆ మేరకు పెద్ద ఎత్తున ఈ సంయుక్త పార్లమెంటు కూడా సంప్రదింపులు జరుపుతుంది. ఈ రకంగా రేపు లోక్సభలో ఈ రెండు సభలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. లిస్ట్ ఆఫ్ బిజినెస్ లో కూడా ఈ రోజు పొందుపరిచే అవకాశం ఉంది. రేపు లోక్సభలో ఈ రెండు బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉద్యుక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.